సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు. గోదావరిఖని పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 29/6/2025 రోజున ఒక వ్యక్తి రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పులాంటిది అని 3 ఫేస్బుక్ అకౌంట్లను క్రియేట్ చేసి దానిలో మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ను కించపరిచే విధంగా వీడియోలను పెట్టినాడని తన దరఖాస్తు మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అట్టి పోస్టులకు సంబంధించి విచారణ చేసి టెక్నాలజీ సహాయంతో ఆ సోషల్ మీడియా గ్రూప్లను క్రియేట్ చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఇట్టి సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేసిన అతని యొక్క ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అతనిని అరెస్టు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగిందని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫేక్ పోస్టులు పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతున్నది. ప్రజలకు విజ్ఞప్తి, ఈ జర్పుల శ్రీనివాస్ అనే వ్యక్తి రామగుండానికి చెందిన వ్యక్తి. ఇతను రామగుండం జనహిత పాలకుర్తి మండలం నిజం నిప్పులాంటిది అనే 3 సోషల్ మీడియా గ్రూపులు ఫేస్బుక్లో క్రియేట్ చేసుకొని దాంట్లో వివిధ పోస్టులు పెడతా ఉన్నాడు. ఈరోజు పోయిన నెల 29వ తారీఖు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామికి చెందిన అతని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఒక వీడియో పోస్ట్ పెట్టి అది సర్క్యులేట్ చేయడం జరిగింది. దాని మీద మహంకాళి స్వామి మాజీ కార్పొరేటర్ కంప్లైంట్ మేరకి కేసు నమోదు చేసినాము. నమోదు చేసి ఈరోజు అతని టెక్నికల్గా అతను క్రియేట్ చేసిన ఫేస్బుక్లను ఆ ఐడీలను కనుక్కొని టెక్నికల్గా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని దగ్గర క్రియేట్ చేసిన మొబైల్ను సీజ్ చేసి కోర్టుకు పంపడం జరుగుతున్నది. కాబట్టి ఎవరైనా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టినా, తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో చేసినా ఖచ్చితంగా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరు కూడా అసత్యమైన ఆరోపణలు చేయడం కానీ ఇష్టం ఉన్నట్టు పోస్టులు పెట్టినట్టయితే వారిపైన చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అన్నెసెసరీ పోస్టులు పెట్టినా కూడా వాటిని ఫార్వర్డ్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్లలో అడ్మిన్ మెయిన్ అయితే ఏదైతే గ్రూప్లో అడ్మిన్ ఉంటారో వాళ్ళు మరీ అలర్ట్గా ఉండాలి. ఆ గ్రూప్లో ఏదైనా అన్నెసెసరీ పోస్టు పొలిటికల్ లీడర్లకు సంబంధించి కానీ, పొలిటికల్ పార్టీలకు సంబంధించి, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ఏదైనా పోస్టులు పెట్టినట్టయితే అది రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పెట్టిన వ్యక్తికి, పోస్ట్ చేసిన వ్యక్తికి, అదేవిధంగా అడ్మిన్ ఎవరైతే ఆ గ్రూప్ అడ్మిన్ ఉన్నారో అతనిపైన కూడా చర్యలు తీసుకోబడతాయని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.